గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురు బ్రహ్మ ఛానల్లో ఆల్రెడీ ఒక నెల క్రితమే ధనస్సు రాశి వారికి 2024 సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎంతుంది, ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారు ఏ వృత్తి వ్యాపారాల్లో స్థిరపడినా వారికి ఈ 2024 సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఎదురుకాబోతున్నాయి, ఎటువంటి విషయాలలో మీకు అనుకూలంగా ఉంటుంది, వృత్తి వ్యాపారాలలో ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, సంతానపరంగా, వివాహపరంగా కూడా ఎలా ఉంటుంది అని ఒక స్పెషల్ వీడియో చేయటం జరిగింది. దానితో పాటుగా ధనస్సు రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి ఎలా ఉంటుందన్న అంశం పైన కూడా, అంటే 2024 సంవత్సర నక్షత్ర ఫలాల మీద కూడా సపరేట్ వీడియోస్ చేయటం జరిగింది. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రాశికి కొన్ని గ్రహాలు అనుకూలిస్తాయి, కొన్ని గ్రహాలు అనుకూలించవు. అలానే ఈ 2024 సంవత్సరంలో అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి నవగ్రహాలలో ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, ఏ గ్రహాలు వారిపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి, ఎటువంటి సమస్యలు ఎదురుకాబోతున్నాయి, ఆ సమస్యలు మీ వరకు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలను పాటించాలి అని చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా ఈ 2024 సంవత్సరంలో ధనస్సు రాశి వారి గోచారం కనుక చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు కుంభరాశిలో అంటే మీ 3వ ఇంట్లో ఉంటాడు. రాహువేమో 4వ ఇంట్లో అంటే మీనరాశిలో ఉంటాడు. కేతువేమో 10వ ఇంట్లో కన్యా రాశిలో సంచరిస్తాడు. గురువేమో మే 1వ తారీఖు వరకు 5వ ఇంట్లో సంచరిస్తూ మే 1వ తారీఖు తర్వాత అంటే మే 1వ తారీఖు నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా వృషభ రాశిలో 6వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ గోచారాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే ధనస్సు రాశిలో జన్మించిన వారికి 2 గ్రహాలు అనుకూలించట్లేదండి. ఒకటి గురువు అయితే ఇంకొకటి రాహువు. కాబట్టి గురువుకు సంబంధించిన పరిహారాలు, రాహువుకు సంబంధించిన పరిహారాలను తప్పకుండా పాటించాలి. ఈ సంవత్సరం అంతా కూడా రాహువు యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా లేదు. అలాగే గురువు యొక్క గోచారం అనేది కొంతకాలం మీకు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలను పాటించటం వల్ల ధనస్సు రాశి వారికి ఆ గ్రహాలు ఇచ్చే చెడు ఫలితాలు అనేవి తగ్గుతాయి. దానిలో భాగంగా రాహు యొక్క గోచారం 4వ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం కూడా ధనస్సు రాశి జాతకులు, వారు స్త్రీలైనా పురుషులైనా వృద్ధులైనా ఎవరైనా సరే, ఆ ప్రభావం అనేది మీ పైన పడకుండా ఉండటానికి ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయటం కానీ, రాహు మంత్ర జపం చేయటం మంచిది. దీనితో పాటుగా కుదిరినట్లయితే దుర్గా స్తోత్ర పారాయణం చేయటం లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయటం వల్ల ధనస్సు రాశి వారి పైన రాహు ఇచ్చే చెడు ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే రాహువుకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో, నువ్వులను దానంగా ఇవ్వటం, తెల్ల బియ్యాన్ని దానంగా ఇవ్వటం, గోధుమలను దానంగా ఇవ్వటం, గోధుమ రంగు వస్త్రాలను ధరించటం, ఓం భ్రాం భ్రీం బ్రౌం సహ రాహవే నమః అనే మంత్రాన్ని ప్రతి బుధవారం 108 సార్లు పఠించటం వల్ల రాహు శాంతి జరుగుతుంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహుగ్రహం అనేది ఒక క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. జాతకంలో ఒకవేళ రాహు అనుకూలంగా లేడనుకోండి, ఆ మనిషికి మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఏదో ఒక సందర్భంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సమన్వయ లోపం కనిపిస్తుంది. ఆ ప్రభావం అనేది మీ పైన పడకుండా ఉండటానికి రాహువుకు సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వటం, అలాగే రాహువుకు సంబంధించిన పరిహారాలను పాటించటం, రాహు భగవానుడి స్తోత్రాన్ని పారాయణం చేయటం,
ఓం భ్రాం భ్రీం బ్రౌం సహ రాహవే నమః అనే మంత్రాన్ని పఠించటం వల్ల కూడా రాహు ఇచ్చే చెడు ప్రభావం నుండి బయటపడగలుగుతారు. అలాగే 2024 సంవత్సరంలో ధనస్సు రాశి వారికి కొంతకాలం బృహస్పతి కూడా అనుకూలంగా లేకపోవటం వల్ల గురువు ఇచ్చే చెడు ప్రభావం అనేది తగ్గటానికి ప్రతి గురువారం కూడా శనగలను దానంగా ఇవ్వటం, గురుస్తోత్ర పారాయణం చేయటం, గురుమంత్ర జపం చేయటం వల్ల గురువు ఇచ్చే చెడు ప్రభావం నుండి బయటపడగలుగుతారు. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే నమః అనే మంత్రాన్ని ప్రతి గురువారం కూడా 108 సార్లు పఠించాలండి. లేదా ప్రతి గురువారం కూడా ఓం బ్రూం బృహస్పతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించినట్లయితే గురుశాంతి జరుగుతుంది. ధనస్సు రాశి వారు గురుశాంతి కోసం దానం ఇవ్వవలసిన వస్తువులు ఏంటంటే శనగలను దానంగా ఇవ్వటం, లేదా పసుపు వస్త్రాలను దానంగా ఇవ్వటం, స్వచ్ఛమైన నెయ్యిని దానంగా ఇవ్వటం, పసుపు పువ్వులను గురువుకు సమర్పించటం, చదువుకునే విద్యార్థులకు పుస్తకాలను కానీ చదువుకు సంబంధించిన ఏ వస్తువైనా పెన్ కానీ పెన్సిల్స్ కానీ ఇటువంటి వస్తువులను దానంగా ఇవ్వటం వల్ల గురుశాంతి జరుగుతుంది. దానివల్ల గురువుకు సంబంధించిన పరిహారాలు అలాగే రాహుకు సంబంధించిన పరిహారాలను కనుక పాటించినట్లయితే ఈ 2024 సంవత్సరంలో ఈ 2 గ్రహాలు ఇచ్చే ప్రతికూల ప్రభావం అనేది తగ్గి ఆనందంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ధనస్సు రాశి వారు తప్పకుండా గురువుకు సంబంధించిన పరిహారాలు అలాగే రాహువుకు సంబంధించిన పరిహారాలను పాటించండి. అంటే దీని అర్థం ఏంటి? 2024 సంవత్సరంలో చాలా వరకు ధనస్సు రాశి వారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. గురువు అనుకూలంగా లేకపోయినా రాహు అనుకూలంగా లేకపోయినా సరే శని భగవానుడి యొక్క గోచారం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉండటం వల్ల కుటుంబంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి సందర్భాలు ఎదురైనా సరే అన్నీ కూడా చాలా తొందరగానే సమసిపోతాయి. మీ తోబుట్టువుల అభివృద్ధికి కూడా మీరే కారణమవుతారు. అలాగే మీ తోబుట్టువులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. రాహు గోచారం 4వ ఇంట్లో ఉంటుంది కాబట్టి గ్యాస్ట్రిక్కి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అలాగే నిద్ర లేకపోవటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, ఏదో ఒకటి ఊహించుకుని బాధపడే అవకాశాలు, అలాగే రాహు ఆహార విషయంలో మనసును తప్పుదోవ పట్టిస్తాడు కాబట్టి తినే భోజనం విషయంలో కూడా వీలైనంత వరకు నియమంగా ఉండటం మంచిది. ఎంత అవసరమో అంతే తినటం మంచిది. మీ ఆరోగ్యానికి ఏది మంచిది కాదో వాటినే రాహు మీతో తినిపించటానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో భోజనం చేయటం కానీ చిరుతిండ్లు అధికంగా తీసుకోవటం వంటివి చేస్తారు. దానివల్ల ఉదర సంబంధిత సమస్యలతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కూడా మీరు ఈ సంవత్సరంలో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కేవలం మీ నిర్లక్ష్యం కారణంగా మాత్రమే అనారోగ్య పాలవుతారు అని గుర్తుపెట్టుకోవటం చాలా ముఖ్యం. రాహు అనుకూలంగా లేడు కాబట్టి తిండి విషయంలో కంట్రోల్గా ఉండరు. ఏదైతే మీ ఆరోగ్యానికి హాని చేస్తుందో వాటినే తింటారు. అటువంటి ఆహారంపైనే మీ మనసు మల్లుతుంది. కాబట్టి రాహువుకు సంబంధించిన పరిహారాలు, గురువుకు సంబంధించిన పరిహారాలను పాటించటం వల్ల అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు. ఇవి మీరు 2024 సంవత్సరంలో పాటించవలసిన పరిహారాలు. ధనస్సు రాశికి సంబంధించి మన ఛానల్లో నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.